టుడే కాన్సెప్ట్ ఈస్ ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఈ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నుండి కూడా మీకు ఒక హాఫ్ ఎస్ఏ రావటం జరుగుతుంది. అంటే 5 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. అయితే మోస్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు వరకు ట్రిగ్నామెట్రీ అనేది ఒక విధంగా చూస్తే దానికి ఇప్పుడు ఇది ఇన్వర్స్ ఫంక్షన్స్ అనేది అబ్జర్వ్ చేయాల్సినటువంటి నెసెసిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటి అంటే ఒక హాఫ్ ఎస్ఏ క్వశ్చన్ మాత్రం రావటం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ మీద కన్ఫామ్ గా ఒక రెండు ఈసెట్ బిట్స్ కూడా అడగటానికి అవకాశం ఉంది. టూ ఈసెట్ బిట్స్ కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లో. సో అయితే ఇప్పుడు ఈ రోజు క్లాస్లో నేను జస్ట్ ఈ యొక్క ఫండమెంటల్స్ ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇక్కడ మేజర్గా జనరల్గా ఏం చేస్తాం, ఏ ఇన్వర్స్ అంటే ఇలా రాస్తాం. ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ని మనం సింప్లిఫై చేస్తే 1/a అవుతుంది. అదే సపోజ్ 2 ఇన్వర్స్ అంటే 2 పవర్ -1 ఉందనుకోండి, 1/2 అని రాసేస్తాం. అలానే సపోజ్ మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉందనుకోండి, దీన్ని 1/sin x గా రాయొచ్చా? రాయకూడదు. ఇది రాంగ్ అన్నమాట. ఓకే. సో ఆ ఇన్వర్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది చూసి దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మీకు సపోజ్ సైన్ ఏ ఈక్వల్ టు 4/5 అన్నాను. సైన్ ఏ ఈక్వల్ టు 4/5. ఇప్పుడు ఏ ఏమవుతుంది అంటే ఏ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 అనమాట. ఏ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. సో ఇది కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఈ యొక్క యాంగిల్ ని ఇది సైన్ థీటా అనుకుంటే సైన్ థీటా ఈక్వల్ టు 4/5 అనుకుంటే థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. ఇది ఒక్కటి అర్థం చేసుకోగలిగితే మనకి కాన్సెప్ట్ మొత్తం కూడా ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క సైన్ ఏ ఈక్వల్ టు 4/5ని బేస్ చేసుకుని మనం కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కొసీకెంట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే సీకెంట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే టాన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే కాట్ ఏ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ చూడండి, సైన్ ఏ ఈక్వల్ టు 4/5 అంటే సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సపోజ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక ఉంది అనుకుంటే, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది యాంగిల్ ఏ. సో ఇప్పుడు దీంట్లో సైన్ ఏ అంటే 4/5 అంటే ఆపోజిట్ సైడ్ ఇది ఏమవుతుంది? 4 అవుతుంది. హైపాటెన్యూస్ 5 అవుతుంది. నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్? ఎడ్జసెంట్ సైడ్ ఎంత అవుతుందో చెప్పండి మృదుని. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ 4, ఎడ్జసెంట్ హైపాటెన్యూస్ 5. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్? జతిన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్? శ్యామల, 3, sir. 3. వెరీ గుడ్. యూ హ్యావ్ టు అప్లై ఫైథాగరస్ రూల్. ఏమవుతుంది ఫైథాగరస్ రూల్? సపోజ్ దీన్ని ఎక్స్ అనుకుంటే, ఎడ్జసెంట్ సైడ్ ఎక్స్ అనుకుంటే, మనకి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపాటెన్యూస్ స్క్వేర్. అంటే 4² ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5². సో దీని నుండి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు
5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16. సో x స్క్వేర్ ఈక్వల్ టు 9. సో 25 - 16 9. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే దిస్ ఎడ్జసెంట్ సైడ్ విల్ బి ద 3 అన్నమాట. ఓకే. సో ఈ విధంగా దీని యొక్క సైడ్ అనేది, థర్డ్ సైడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. అది మీ యొక్క ఫండమెంటల్. సో ఇప్పుడు ఇదేంటి? ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసింది. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఇది 3 అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనం కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ కాస్? కాస్ ఏ అంటే ఏంటి? adjacent side by సైడ్ hypotenuse. సో హైపోటెన్యూస్. adjacent side ఏంటి? 3. హైపాటెన్యూస్ ఏమవుతుంది? 5 అవుతుంది. సో కాస్ ఏ ఈక్వల్ టు 3/5 అనమాట. కాస్ ఏ ఈక్వల్ టు 3/5. సో నౌ టెల్ మీ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఇన్వర్సెస్? ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 అనమాట. ఏ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 అవుతుంది. నెక్స్ట్ సిమిలర్లీ వాట్ అబౌట్ కొసీకెంట్ ఏ? కొసీకెంట్ అంటే ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ విచ్ ఫంక్షన్? సైన్ కా, కాస్ కా? కొసీకెంట్ దేనికి రెసిప్రోకల్ అమ్మా? సైన్ కి రెసిప్రోకల్. సైన్స్. సో 1/sin ఏ అనమాట. 1/sin ఏ. సో కాబట్టి 1/sin ఏ అంటే 4/5. సో 1/4/5 అంటే మనకి 5/4 అయిపోతుంది. 5/4. సో దీని నుండి ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? కొసికెంట్ ఏ ఈక్వల్ టు 5/4 కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ 5/4 గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ ఏ ఏమవుతుందో చెప్పండి. సీకెంట్ ఏ. 5/3 సార్. సీకెంట్ ఏ. సీకెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కాస్. సో 1/cos ఏ. సో 1/cos ఏ. కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3/5. 3/5. సో ఇది ఏమవుతుందంటే 5/3 అవుతుందమ్మా. ఓకే. 5/3. సో దీని నుంచి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 5/3 అవుతుంది. ఏ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 5/3. నౌ సిమిలర్లీ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ టాన్ ఏ. టాన్ ఏ. టాన్ ఏ ఏంటి? టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా? 4. ఎడ్జసెంట్ సైడ్ 3. సో దీని నుండి tan ఏ ఈక్వల్ టు 4. 4/3. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఏ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అవుతుంది. నెక్స్ట్ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ కాట్ ఏ. కాట్ అంటే ఏంటి? మన యొక్క ట్రిగ్నోమెట్రీ యొక్క ట్రయాంగిల్ ని బేస్ చేసుకుని చెప్పుకోండి. కాట్ ఏ. కాట్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ ఇక్కడ 1/10. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అదే కాట్ వచ్చేసరికి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ 3, ఆపోజిట్ సైడ్ 4. సో కాట్ ఏ ఈక్వల్ టు 3/4 అయింది. ఏ ఈక్వల్ టు ఏమైందంటే కాట్ ఇన్వర్స్ ఆఫ్ 3/4 అన్నమాట. ఏ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ 3/4. సో ఈ విధంగా ఒక సైన్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు సైన్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఆ సైన్ ఇక్కడ చూడండి, మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే ఒక సైన్ ఏ వాల్యూ మాత్రమే ఇచ్చారు 4/5. రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేశారు. కాస్ ఏ ఫైండ్ అవుట్ చేశారు, కొసికెంట్ ఏ ఫైండ్ అవుట్ చేశారు, సీకెంట్ ఏ ఫైండ్ అవుట్ చేశారు, టాన్ ఏ ఫైండ్ అవుట్ చేశారు, కాట్ ఏ ఫైండ్ అవుట్ చేశారు. ఓకే. ఇక్కడ ఇప్పుడు దీని అర్థం చూడండి. ఏ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఏ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5, ఏ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/5, ఏ ఈక్వల్ టు కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ 5/4, ఏ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 5/3, ఏ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/3, ఏ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ 3/4. ఇవన్నీ కూడా ఈక్వల్లే. ఓకే. ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా ఈక్వల్లే అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం ఇన్వర్సెస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి? ఇక్కడ నేను తీసుకునేది ఒక సింపుల్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని సైన్ ఏ ఇస్తే రిమైనింగ్ కాస్ ఏ, కొసీకెంట్ ఏ, సీకెంట్ ఏ, టాన్ ఏ, కాట్ ఏ ఫైండ్ అవుట్ చేసా. ప్రతి ఒక్క దానికి కూడా దాని యొక్క ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. ఓకే. సో నౌ యూ హ్యావ్ టు
derive some formulas based on this knowledge. Suppose sin A equal to, assume sin A equal to x sin అనుకోండి. Sin A equal to x. Okay. Sin A equal to x. Then what is the value of A? Tell me. A value ఏమవుతుంది? Sin inverse x. A equal to sin inverse of x. వెరీ గుడ్. సో ఫస్ట్ ఇది వచ్చేసింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే, నెక్స్ట్ సైన్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అయింది కాబట్టి, ఓకే, మనం సైన్ కి రెసిప్రోకల్ ఏంటమ్మా? కొసీకెంట్. కొసీకెంట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. కొసీకెంట్ ఏ, సైన్ ఏ ఈక్వల్ టు 1 by అయితే కొసీకెంట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? x. 1 బై బాయ్స్ ప్లీజ్ రెస్పాండ్. కొసీకెంట్ సార్ కొసీకెంట్ ఏ ఏమవుతుంది? సైన్ ఏ ఈక్వల్ టు 1 by ఎక్స్, కొసీకెంట్ ఏ 1 ఏమవుతుంది? by sin A. 1 బై sin A. సైన్ ఎందుకు అవుతుంది? ఇక్కడ చూడండి, కొసీకెంట్ ఏ అంటే ఏంటి? 1 బై sin A. రైట్. ఇప్పుడు 1 బై sin A అంటే ఏంటా? ఎక్స్. సో కొసీకెంట్ ఏ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? 1 బై ఎక్స్. కొసీకెంట్ ఏ ఈక్వల్ టు 1 బై ఎక్స్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి దీని నుండి. cosecant కొసీకెంట్ ఏ inverse of ఈక్వల్ టు 1 by x. 1 బై ఎక్స్ అయితే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ Cosecant 1 బై Inverse of 1 by x. 1 by 1 బై ఎక్స్. Let us assume it is the equation number 2. Now, how can you calculate? ఇది ఫస్ట్ ది, ఇది సెకండ్ ది, సెకండ్ దాని యొక్క డెరివేషన్ ఇది. నెక్స్ట్ లెట్ us సాల్వ్ థర్డ్ వన్. కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సైన్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అమ్మ. కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో కావాలన్నా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. బేసిక్ ఫార్ములా ఒకటి తెలుసు మనకి. ఏంటంటే అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు వాట్? 1. 1. రైట్. ఇప్పుడు నీకు ఏది కావాలి? కాస్ ఏ కావాలి. కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. నా దీని నుండి కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏమైద్దమ్మా? కాస్ 1 స్క్వేర్ minus x. 1 1 Minus minus sin సైన్ sin స్క్వేర్ square ఏ. సో దీని నుండి కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ x అంటే ఎంత? సైన్ ఏ అంటే ఎంత? x square sir. ఎక్స్ కాబట్టి ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో దీని నుండి కాస్ ఏ ఏమవుతుందో చెప్పండి. root 1 minus x square. వెరీ గుడ్. కాస్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇదే మనకు కావాల్సినటువంటి ఫార్ములా. కాస్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దీని నుండి ఏ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి? Cos inverse root కాస్ 1 minus ఇన్వర్స్ ఆఫ్ cos inverse Cos కాస్ inverse ఇన్వర్స్ of ఆఫ్ 1 root స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 minus x ఎక్స్ square. స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది లెట్ us టేక్ ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. సింపుల్ గా నేను కాస్ ఏ చేయడానికి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అని తీసుకున్నా. ఓకే, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ ఏ నుంచి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసాం. సైన్ ఏ అంటే ఎక్స్ కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నీకు కాస్ ఏ వచ్చేసింది కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? కాస్ ఏ దేనికి రెసిప్రోకల్ అమ్మా?
సీకెంట్ కి రెసిప్రోకల్. ఏ చెప్పండి, సీకెంట్ ఏ వాల్యూ ఏమవుతుందో చెప్పండి. సీకెంట్ ఏ 1/√1 - x², సార్. అంతే, వెరీ గుడ్. సో సీకెంట్ అంటే ఏం రాయొచ్చు? సీకెంట్ ఏ ఈక్వల్ టు 1/cos ఏ. సో 1/cos ఏ అంటే ఏం డెరైవ్ చేసావు? √1 - x² డెరైవ్ చేసావు. సో ఇప్పుడు ఫార్ములా ఏమైంది అంటే సీకెంట్ ఏ ఈక్వల్ టు 1/√1 - x². ఇదే ఫార్ములా. సీకెంట్ ఏ ఈక్వల్ టు 1/√1 - x². నౌ వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఫంక్షన్? ఏ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి దీని నుండి. Secant inverse Secant 1 by inverse root 1 Secant minus inverse of (1/√1 ఇన్వర్స్ - x²). secant inverse of 1/√1 - x². Let us take it as the equation number 4. అర్థమైంది కదా? Now similarly find out tan A. Tan A find out చేయండి. tan A. tan అంటే ఏం x రాయొచ్చు? by root of sin A by cos A. sin A ఎంత? x. cos A ఏమవుతుంది? √1 root minus. 1 minus x². సో నౌ ఫైనల్లీ tan A వాల్యూ ఏమవుతుందో చెప్పండి. X by x by root 1 square root minus of 1 minus x². సో tan A అంటే ఏం రాయొచ్చు అంటే డెరివేషన్ నేను చెప్తా చూడండి. tan A ఈక్వల్ టు sin A బై cos A. sin A బై cos A. sin A అంటే మనం ప్రాబ్లంలో ఇక్కడ ఇచ్చింది. sin A అంటే ఇక్కడ అనుకున్నాం. sin A ఈక్వల్ టు ఎక్స్. cos A ఎంత వచ్చింది? √1 - x². ఇప్పుడే డెరైవ్ చేసాం. సో కాబట్టి sin A ప్లేస్ లో ఎక్స్, cos A ప్లేస్ లో √1 - రాసుకుంటాం. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఫార్ములా ఏంటంటేనండి tan A ఈక్వల్ టు ఎక్స్ బై √1 - x². Now what is the value of A? Tan tan inverse x by root 1 minus Very good. x². A equal to tan inverse of x by √1 minus x² చేస్తాం. Let us take it as the equation number 5 అన్నమాట. నెక్స్ట్ similarly find out cot A. cot A find out చేయండి. cot A. cot A 1 by cos A by sin A. 1 by x by x². Okay, very good. So cot A equal to cos A by sin A. It is the trigonometric function. cos A by sin A. So cos వచ్చేసరికి √1 minus x² by sin A వచ్చేసరికి x. సో దీని నుండి ఏం రాయొచ్చండి? cot A ఈక్వల్ టు ఇట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా √1 minus x² by x అన్నమాట. సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? A equal to Cot inverse cot inverse inverse of by x. √1 minus x² by x అవుతుంది. 1 minus x² by x. సో ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 6. ఇప్పుడు చూడండి, 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు అన్నిటిలోనూ కూడా ఫస్ట్ ఈక్వేషన్ లోను ఏ ఉంది, సెకండ్ ఈక్వేషన్ లోను ఏ ఉంది, థర్డ్ ఈక్వేషన్ లో ఏ ఉంది, 4, 5, 6 ఆటల్లో కూడా ఏనే ఉంది. సో దీన్ని ఆ ఈక్వేషన్ అన్నిటినీ బేస్ చేసుకుని 1 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 6 రాయొచ్చా రాయకూడదు? ఎందుకంటే అన్ని కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ ఏలే ఉన్నాయి. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు నేను రాస్తాను చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? సెకండ్ ఈక్వేషన్ ఏ ఈక్వల్ టు కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. సో ఈక్వల్ టు
cosecant inverse of 1 by x equal to. Next equation number 3 చూడండి. Equation number 3, that is cos a. So a equal to cos inverse of root 1 minus x square. So కాబట్టి అదే రాసుకోండి. cos inverse of root 1 minus x square ఈక్వల్ టు, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసింది కాస్ అయిపోయిన తర్వాత సీకెంట్ చేసుకున్నారు. సో సీకెంట్ అంటే ఫోర్త్ ఈక్వేషన్. సో వాట్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్? ఏ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో that is equal to secant inverse of 1 by square root of 1 minus x square equal to, next fifth equation, that is tan. So a equal to tan inverse of x by square root of 1 minus x square, that is tan inverse of x by square root of 1 minus x square. Next, sixth equation, that is a equal to cot inverse of square root of 1 minus x square by x. So అదే ఇక్కడ రాసిన cot inverse of square root of 1 minus x square by x. ఇది మీకు ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, ప్రూవ్ దట్ 5 మార్క్స్ కట్టేటువంటి క్వశ్చన్, ప్రూవ్ దట్ అని చెప్పి ఇది ఇచ్చేసేస్తాడు. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పి ఈ ఈక్వేషన్ ఇస్తాడు. అప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు సైన్ ఏ ఈక్వల్ టు ఎక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ 6 ఈక్వేషన్స్ ని కూడా మనం డెరైవ్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఏమన్నా ఉందా? ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. ఈ యొక్క ఫార్ములాస్ మనం డెరైవ్ చేయడంలో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. లేదు అంటే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాం. ఇవన్నీ కూడా ఫార్ములాస్ ఏనమ్మా. ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఈ యొక్క ఫార్ములాస్ మీకు యూజ్ అవుతాయి. యూ డోంట్ వర్రీ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ సిమిలర్ ప్రొసీజర్. మీకు డౌట్ ఏమీ లేకపోతే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాం. దట్ ఈస్ చెప్పండి. చెప్పండి. లేదా డౌట్ ఏం లేదా? వాయిస్ వినపట్ల, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, రైట్. సో నెక్స్ట్ మోడల్, దట్ ఈస్ cos, let cos a equal to x అమ్మా. cos a equal to x అనుకున్నా. cos a equal to x, దెన్ a equal to ఏమవుతుందో చెప్పండి. cos inverse x. cos inverse x. ఇది ఒక ఎక్సైజ్ మీకు. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కాస్ ఫైండ్ అవుట్ చేస్తే కాస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటాను అంటే టాన్ ఏ ఫైండ్ అవుట్ చేయమంట, సీకెంట్ ఏ, కొసీకెంట్ ఏ, నెక్స్ట్ కాట్ ఏ, సైన్ ఏ, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అయితే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు దాన్ని బేస్ చేసుకుని? కాస్ దేనికి రెసిప్రోకల్? సీకెంట్. సీకెంట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. 1 by x. సీకెంట్ 1 by x. 1 by x, వెరీ గుడ్. సో కాస్ ఏ కాబట్టి సో 1 by x. సో దెన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? Secant inverse 1 by x. సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1 by. 1 by. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇందాక చూడండి మనం చేసిన ప్రూఫ్ లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు cosecant inverse of 1 by x, cos inverse of root 1 minus x square, secant inverse of 1 by root 1 minus x square ఇలా వచ్చింది. ఇప్పుడు ఏమొస్తాయి? cos inverse of x ఈక్వల్ టు secant inverse of 1 by x, నెక్స్ట్ దాని టర్మ్స్ 4 టర్మ్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ cos a ఈక్వల్ టు x వచ్చేసింది. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు sin a ఫైండ్ అవుట్ చేయొచ్చా? root over 1 minus x square.
ఇది ఫస్ట్ది, సెకండ్, థర్డ్. సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. రూట్ ఓవర్ 1 minus x square. ఓకే, లెట్ us చెక్. సో ఏం తీసుకుంటానంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో దీని నుంచి నీకు కావాల్సింది సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏఎం. సో సైన్ స్క్వేర్ ఏ వచ్చే సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఏ వచ్చేసరికి ఎక్స్ కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్. సో దాన్ని బేస్ చేసుకుని సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 Root మైనస్ over 1 minus x square. x. Root over 1 minus So x square. let us take it is the equation number 3 అన్నమాట. నెక్స్ట్ సిమిలర్లీ టెల్ మీ, సైన్ అయిపోయింది. సైన్ వచ్చేసింది కాబట్టి దాని యొక్క రెసిప్రోకల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సైన్ కొసీకెంట్. ఓకే, కొసీకెంట్ 1 by root over 1 by root over 1 minus x square, sir. వెరీ గుడ్. సో సైన్ ఏ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి కొసీకెంట్ ఏ ఏమవుతుంది? కొసీకెంట్ ఏ ఈక్వల్ టు 1 బై సైన్ ఏ. 1 బై సైన్ ఏ. సో కాబట్టి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నౌ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ టెల్ మీ tan ఏ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. Root over 1 minus x square by x. tan ఏ వచ్చేసరికి రిమైనింగ్ పర్సన్స్ కూడా ఫాస్ట్ గా అందుకోవాలి. tan ఏ వచ్చేసరికి root over 1 Root minus over x 1 minus square x by square by x. x. బేసిక్ ఇది tan ఏ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ వచ్చేసరికి మీకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారు రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాస్ ఏ వచ్చేసరికి ఎక్స్ అనమాట. సో tan ఏ ఈక్వల్ టు రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. X square by x. It is the equation number 5. Similarly, find out cot A. X by root By over 1 by minus x. 1 over 1 minus x Cot A square. equal to cot A equal to ఏంటి ఫార్ములా? cos A by sin A. దానికి రెసిప్రోకలే. By cos A sin A. వచ్చేసరికి x, sin A వచ్చేసరికి 1 మైనస్ రూట్ ఎక్స్ స్క్వేర్, రూట్ 1 మైనస్ ఎక్స్ 1 స్క్వేర్. సో minus దెన్ x A ఈక్వల్ టు square. ఏమవుతుంది? cot ఇన్వర్స్ ఆఫ్ x బై Cot inverse of రూట్ x 1 by మైనస్ root over 1 ఎక్స్ minus x. స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఓకే, సో ఆ 6 ఈక్వేషన్స్ లో అన్నిటిలో కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమున్నాయి? ఏలు మాత్రమే ఉన్నాయి. సో ఆర్హెచ్ఎస్ఎస్ ని అన్నిటిని కూడా మనం ఈక్వేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటది? ఈక్వేషన్ నెంబర్ 1 లో ఏముంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంది. నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ తర్వాత ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 లో ఏముంది? సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎక్స్. secant inverse of 1 by x equal to next sin A. Equation number 3. Sin inverse of root 1 minus x square. Root 1 minus x square. Next cosecant inverse of 1 by root 1 minus x square equal to tan inverse of what is the tan function? Tan function వచ్చేసరికి Root 1 minus x x square by by x. Root 1 minus x square by x. That equal to cot inverse of x by square root of x by minus. root of ఇది అడుగుతారు, ప్రూవ్ దట్ చెప్పి ఈ ఈక్వేషన్ అడిగినప్పుడు మనం కాస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకోవాలి. కాస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. సో ఇదమ్మ మోడల్. ఇన్వర్స్లు
మార్చడం, దాని నుండి ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు సైన్ ఏ కానీ కాస్ ఏ కానీ ఇచ్చినప్పుడు రిమైనింగ్ 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు వరకు కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఓకే, సో నౌ ఫైండ్ అవుట్, నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, ఆ ప్రాబ్లం చేయండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి, లేదు అంటే కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 5/13, వెరీ సింపుల్ ప్రాబ్లం, 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. దెన్ ఎక్స్ప్రెస్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ఇన్వర్స్ trigonometric functions. ఇది ఇచ్చారు ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 5/13, దెన్ ఎక్స్ప్రెస్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. అదర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటే టాన్ ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, సీకెంట్ ఇన్వర్స్, వీటన్నిటిలోకి కన్వర్ట్ చేయాలి. హౌ కెన్ యూ ప్రొసీడ్? నేను ఒక హింట్ ఇస్తున్నాను, అది చేయండి. ఏ ఈక్వల్ టు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఏ ఇచ్చింది ఏంటి? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 5/13. కాస్ ఏ ఈక్వల్ టు ఏమైందమ్మా? 5/13. 5/13. ఏ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 అయితే కాస్ ఏ ఈక్వల్ టు 5/13. నీకు ఇప్పుడు రిమైనింగ్ సైన్ కావాలన్నా ట్యాన్ కావాలన్నా మనకి ఏంటి అంటే ట్రిగ్నామెట్రీలో ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఏ అనుకుంటే దీనికి ఆపోజిట్ కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్. ఓకే, కాస్ థీటా అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత? 5. హైపోటెన్యూస్ ఎంత? 13. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ అమ్మా? ఆపోజిట్ సైడ్ 14. చెప్పండి. 12 సార్. 12. 12 సార్. మనకేంటి? పైథాగరస్ రూల్ బేస్ చేసుకుని ఎక్స్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25, 13 స్క్వేర్ వచ్చేసరికి 169. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 అటు వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. 169 మైనస్ 25 అంటే 144. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 12. సో ఆపోజిట్ సైడ్ ఎంత అంటే 12 అన్నమాట. సో ఇప్పుడు సైన్ ఏ ఏమవుతుందో చెప్పండి. 12/13 సార్. 12/13 సార్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో 12/13. నాకు ఏమన్నారు? ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ఈక్వల్ టు ఎంత? Sin inverse Sin 12/13 inverse సార్. Sin 12/13. inverse of 12/13. 12/13. వెరీ గుడ్. నెక్స్ట్ సిమిలర్లీ ఫైండ్ అవుట్ రిమైనింగ్ ఇన్వర్స్ ఫంక్షన్స్. సైన్ కాసు వచ్చేసింది, tan ఫైండ్ అవుట్ చేయండి. tan ఏ Tan inverse 12/5 సార్. 12/5 సార్. Tan inverse of 12/5. 12/5. సింపుల్ గా ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేసి మనం చేసేయచ్చు. tan అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 12/5. సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? tan Tan ఇన్వర్స్ ఆఫ్ inverse Tan inverse 12/5 సార్. 5. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని cot A చెప్పండి. cot A 5/12. 5/12. Cot inverse 5/12 సార్. 5/12. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో 5/12. సో దాని నుంచి ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? cot ఇన్వర్స్ ఆఫ్ 5/5. Cot inverse of 5/12. నెక్స్ట్ సిమిలర్లీ సీకెంట్ ఏ చెప్పండి. 13/5 సార్. 13/5 సార్. 13/5. రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కాబట్టి సో 1/cos A. cos A ఎంత? 5/13. సో అదేమవుతుంది? 13/5. సో దీని Five, sir. సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 13/5. సిమిలర్లీ కొసీకెంట్ చెప్పండి. 13/12. 13/12.
13/12 కొసికెంట్ ఏ ఈక్వల్ టు 13/12 అనమాట. సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ 13/. Secant inverse of 13 by. సో ఈ విధంగా అడుగుతారమ్మా. ఓకే, సో ఇప్పుడు సెషన్ ఎండ్ అవుతుంది. మీరు ఏం చేస్తారు అంటే tan ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. tan ఏ ఈక్వల్